లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా క్విక్‌గా అయిపోయే రెసిపీ ఒకటైతే షేర్ చేసేస్తున్నాను చూసేయండి. టమోటా పలావ్ చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే ఐటెమ్స్ కంటే ఇది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకోండి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి అండ్ 2 మీడియం సైజ్ టమాటో చిన్నగా చాప్ చేసి యాడ్ చేసేసుకున్నాను. సో మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. టమాటో కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో టమాటో మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసి తర్వాత మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసేసి ఇంకా ముందుగా వాష్ చేసి పెట్టుకుని రైస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేయండి. ఒక 3 విజిల్స్ తర్వాత కుక్కర్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, సింపుల్గా టమాటా పలావ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.